ఆంటీ ఏం చేస్తున్నారు? ఇప్పుడే మా మనవడిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి కూర్చున్నా. మీ మనవాడికి మ్యాథ్స్లో 100కి 100 వచ్చాయట కదా? అవును. చాలా తెలివైన వాడిలాగున్నాడే మీ మనవాడు. మరేమనుకున్నావు, నా మనవడు కదా. అయినా తెలివిగానే ఉన్నాడుగా. ఇప్పుడు నన్ను పొగుడుతుందా లేక వెక్కిరిస్తుందా? ఏంటో ఆలోచిస్తున్నారు? ఎలాగైనా ఏదో ఒకటి చేసి నేను తెలివైన దాన్నని ప్రూవ్ చేసుకోవాలి. ఏం లేదు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? ఓకే, అడగండి ఆంటీ. పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? పావు లీటరే ఉంటాయి. అంటే నేను ప్రశ్న నువ్వు బాగా విను, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? బాగా ఆలోచించు. అబ్బా, ఆలోచించమంటుందేంటి? ఓహో, పావు లీటర్ పాలలో పాలు ఎన్ని ఉంటాయి, నీళ్ళు ఎన్ని ఉంటాయి ఆలోచించమంటుంది. పావు లీటర్ పాలల్లో సగం నీళ్ళు ఉంటాయి, సగం పాలు ఉంటాయి. కాదు, అది రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి ఆంటీ. నేనేమడిగాను? పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయని అడిగాను కదా. జాగ్రత్తగా విను. పావు లీటర్ పాలు అనే ఒక వాక్యం తీసుకున్నట్లయితే పావు లీటరు దగ్గర ఒక పా అనే అక్షరం ఉంది, పాలు అనే దగ్గర ఒక పా అనే అక్షరం ఉంది. అంటే పా అనే అక్షరాలు పావు లీటర్ పాలు అనే వాక్యంలో 2 ఉన్నాయి. అంటే పావు లీటర్ పాలల్లో 2 పాలు ఉంటాయి. అది ఆన్సర్. అమ్మో ఆంటీ, మీరేంటో అనుకున్నా, మీరు చాలా తెలివైన వాళ్ళే. అందుకే మీ మనవాడికి మీ తెలివి వచ్చింది. మరి వాడు నా మనవడు కదా, అందుకే వాడికి అంత తెలివి వచ్చింది. అవును, నిజమే ఆంటీ.